ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మేమైతే ఇక మైసమ్మ దగ్గర కోని కోస్తున్నాము. ఆ కోడి ఏంది ఏంటి అనేది కరెంట్ లేదంటే బకెట్ తోటి ముంచుకు రావాలి ఇక వాటర్. ఇక మా పొలం కాడ అయితే మైసమ్మ తల్లి ఉంది. మైసమ్మ తల్లి కాడ ఇక ఎప్పటి నుంచో కోని కొయ్యాలి కోని కొయ్యాలి అని అనుకుంటున్నాం. అది కోని కోస్తే మంచి జరుగుతుంది, ఏదన్నా అయినా జరిగినా తొందర పనులు జరుగుతాయి అని అంటున్నారు. మాకేమో కోని కోయడానికి కుదరదాయే. ఇంతవరకు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పుడే కరెంటు పోవాలా, కరెంటు లేదంట. మోటార్ వేసి వాటర్ పడదామంటే ఇక బావిలో నుంచి ముంచుకు రావాలా, మోటార్ వేయాలా, ఫీజులు కొట్టేసినాయా అని చూస్తారు మా వాళ్ళు. ఇక మా వాళ్ళు ఇక కొన్ని పట్టుకున్నారు. మా నిషాలు అయితే ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నాడో. అది గింత కూడా మొత్తుకోవట్లేదు. అదే నాటుకోడి అయితే పిచ్చి పిచ్చిగా మొత్తుకుంటుంది కదా. ఇక ఇది మొత్తుకోవట్లేక మంచిగా ఆడుకుంటున్నారు దాంతో. ఇంకా మా వాడైతే మోటార్ వేసినాక వాటర్ అయితే పట్టుకొని వచ్చిండు. వాటర్ పట్టుకున్నాక ఈరోజు మా వాడే పూజారి, అందుకే వాడే అన్నీ చేస్తాడు, నేనేం ముట్టుకోవట్లేదు, వాడే చెయ్యాలి అనేసి. ఇంకా కొన్ని ఇంటోళ్ళే చేయాలని ఉంటుంది కదా. ఇది మా అమ్మ వాళ్ళ మైసమ్మ తల్లి కాబట్టి వాడే చేస్తున్నాడు. ఆడపిల్లలు కూడా చేయొచ్చులే కానీ ఇక నేను మార్నింగ్ ఒక మిస్టేక్ చేసిన, అందువల్లనే నేను చేయట్లేదు అనమాట. ఇక కొన్ని రోజులు కోద్దాం అనుకొని కొన్ని రోజుల వల్ల కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈరోజు కూడా ఆగిపోతే బాగోదని ఇక మా తమ్ముడైతే చేసేస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఎప్పుడు కోని కొయ్యాలంట. మేము ఎప్పుడు చేయలేదు, పొలం గురించి మాకేం తెలియదు కదా. మా పెద్దనాన్న వాళ్ళు అయితే నాటేసేటప్పుడు కోని కోస్తారు, వరి కోత కోసేటప్పుడు కోని కోస్తారంట. ఇక మేము ఇక్కడ ఉండమాయే, మేమేమో కౌలుకి ఇస్తామాయే. ఇక మాకు అంత పెద్ద తెలియదు. కోద్దాం అనుకున్న రోజు మా సిచ్యువేషన్స్ తగ్గట్టు సండే రాలేదు. సండే రోజు కోస్తే మంచిది, అందరం ఇంటికాడు ఉంటాం కదా. పిల్లలు ఒకవేళ మా అమ్మ మా తమ్ముని కోసుకుంటే పిల్లలు లేకుండా మన ఇద్దరం ఏడ తింటాం రా, అవసరమా అనేసి అంటుంది అనమాట మా అమ్మ. ఇంకా అందుకే మేమందరం ఈరోజు వస్తున్నామని కాల్ చేసినాం. ఇంకా ఈరోజైతే మొత్తానికైతే కోని కోయడం అయితే కుదిరింది. ఇక మా మైసమ్మ తల్లి అయితే ఇలా అయితే ఇంకా కోని కోసి కొబ్బరికాయ కొట్టి మంచిగా ఎర్ర చేస్తారు. ఎర్ర చేసినప్పుడు ఏదైనా మనం పని స్టార్ట్ చేసేటప్పుడు పొలంలో ఇక్కడైతే ఫస్ట్ అయితే చేసుకుంటారనమాట మా వాళ్ళు. ఇక మాకు తెలియకుండేసరికి మేము చేయలేదు కాబట్టి మేము ఏ పని చేద్దామన్నా ముందు పడట్లేదు. ఇక ముందు పడట్లేదు అని ఒకరోజు కొబ్బరికాయ కొట్టినాం, అయినా కూడా ఇట్లనే అవుతుంది. ముందు పడటం అని ఏమి ఉండదు. మనం చేసే పని కరెక్ట్ వాళ్ళు మనకు దొరికితే అది ఖచ్చితంగా అవుతుంది. కానీ అంటే కొంచెం దేవుడు కరుణించేది ఉంటుంది. కొంచెం మనకి లక్ ఉండాలి. మన లైఫ్లోనే లక్ లేకపోతే ఏది చేస్తే ఏముంటుంది, ఏ దేవుడు కరుణించినా ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే మనం కూడా మన లైఫ్లో మనం కూడా కొన్ని పనులు ఇది చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇది చేయట్లేదు అంతా దేవుడే చూసుకుంటాడు అంటే దేవుడు ఎట్లా చేసుకుంటాడు? మన ప్రయత్నం మనం చేయాలి కదా. చేసినప్పుడే కదా ఆ దేవుడు చూసుకునేది. మనం ఏ ప్రయత్నం చేయకోకుండా చేతులు ఎత్తేసి దేవుడే చూసుకోవాలి నన్ను అనేసి దేవుడి మీద దండం పెట్టి అయితే ఉండం కదా. అది కూడా అంతే, గాలికి పెట్టి దీపం గాలికి పెట్టి దీపం దేవుడే చూసుకుంటాడు అంటే దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు? గాలికి పెట్టి వచ్చినాక. అది కూడా అంతే కాబట్టి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి అంతే. ఇక ఇక్కడైతే కోనిగేశ్వరి అయితే నేను చూపించట్లేదు, వీడియోలలో చూపించకూడదు ప్రాణం లేని జీవులని ఇలా చేసేటప్పుడు. కాకపోతే కొన్ని మొక్కులు ఉంటాయి కదా, మనకు కూడా ఇష్టమా కానీ మొక్కుల వల్ల మనం చేయాల్సి వస్తుంది. ఏంటో మరి తెలియదు, ఎందుకు మొక్కుతారో ఏమో కూడా తెలియదు, మనకేం తెలియదు. కాకపోతే చెయ్యాలనేసి చేస్తున్నాం అంతే. ఇక కోని కట్ చేయటం అయితే అయిపోయింది. కట్ చేసినాక మా వారైతే ఇక్కడ కోని కాపుతుండే, ఇక్కడైతే మంట పెట్టినాం, అదే పోయి మంట పెట్టినాం. ఈరోజైతే అన్నీ పై మీదనే అనమాట వంటలు. ఇంకా మాకైతే కోడిని కట్ చేయడం రాదు. ఎట్లనో అట్లా చేసి కోడిని అయితే కట్ చేసినాం. అన్నం కూరకి గిన్నెలు కూడా తెచ్చుకున్నాం, ఈడనే తినాలి. చిన్నప్పుడైతే చెట్ల కిందికి శ్రావణ మాసంలో పోయేది, ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపించేది. అప్పుడు ఏంటో తెలియని ఫీలింగ్. ఈరోజు మేము చెట్ల కిందికి పోతున్నాం, వనభోజనాలకు అంటారు కదా, ఇంకా అప్పట్లో అయితే మేము చెట్ల కిందికే అనేది. ఇక అట్లా పోయినప్పుడు అందరు కలిసి ఉదయం నుంచి సాయంత్రం ఆ రోజు ఒక్కరోజు పని చేయకపోయేదన్నమాట పొలాలలో కూడా. ఎందుకో మరి అందరు కలిసిపోయేది. ఇప్పుడేమో అట్లా కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏ టైం కుదిరితే అట్లా పోతున్నారు. కానీ చిన్నప్పుడైతే భలే హ్యాపీగా అనిపించేది అందరితో కలిసి, అందరు పిల్లలందరూ కలిసి
ఒక పొలం దగ్గరకో, ఒక బావి దగ్గరకో, ఒక దేవుని దగ్గరకో పోయి మంచిగా వండుకొని తినేటోళ్ళు. అందరు మంచిగా ఇట్లా పొయ్యిలు పెట్టుకొని మంచిగా సరదాగా ఎంత బాగుండేదో చిన్నప్పటి రోజులైతే మళ్ళీ రావాలంటే మళ్ళీ రావు కదా. మన పిల్లలకు కూడా కొన్ని తెలియాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఇంకా నన్నైతే ఒక్కరు కూడా వీడియో తీయట్లేదని నేను బాధపడుతుంటే, నేను ఆనియన్స్ కోసేటప్పుడు మా నిషాలు అయితే వీడియో తీసింది. లోషినో నిషాలో ఎవరో అయితే వీడియో తీస్తున్నారు. నాకైతే నేను కూడా కనిపించిన అని వీడియోలో హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మా వారైతే కర్రీ చేసుకోవడానికి అయితే ముక్కలు కట్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ అయితే రైస్ వండుతుంది. మా తమ్ముడైతే కొబ్బరికాయ కొట్టిండు కదా. ఇక మైసమ్మ దగ్గర ఏది చేసుకున్నా కూడా ఇంటి దాకా అయితే తీసుకుపోవద్దు. ఎందుకంటే మేము ఇదే ఊర్లో ఉండం కాబట్టి, వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి పొలిమేర దాటి తీసుకుపోకూడదని ఇక్కడే చేయాలి ఏది చేసినా అనేసి ఈరోజైతే ఇక్కడే ఫుల్ డే మొత్తం ఎంజాయ్. పొలంలో ఫామ్ ఆయిల్ చెట్లు చూసుకుంటూ ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేసాం. అసలు ఇక నెక్స్ట్ డే అయితే అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదు, అంత వర్క్ చేసుకున్నాం అనమాట. ఇంకా వీడియో రాదు కాబట్టి మీకు తెలియదు మేము ఏం పనులు చేసామో అని. ఈరోజు మాత్రం కొన్ని చెట్లకైతే పాదులు తీసినాం. ఈ పాదులు తీయడం ఎప్పుడైతుంది తల్లి, ఎప్పుడు పోయినా పాదులు అంటున్నావు అని అనుకుంటున్నారా? మరి ఒక పాదులు తీపిస్తే, వేరే మనుషులు పెట్టి తీపిస్తే ఒక 3-4 ఖర్చు అవుతాయండి. అందుకే మేముగా చేసుకుంటే అయిపోతుంది కదా అని స్టార్ట్ చేసినాం. ఒక 100 చెట్ల వరకు చేసినాం. 100, 90, 80 చెట్ల వరకు చేసినాం. మిగతా 60 చెట్లు ఉంటాయి కదా, వాటికి కూడా చెయ్యాలి కదా. చేసిన వాటికి మళ్ళీ ఇంకో చెట్టు చేసేలోపు ఇలా గడ్డి మొలుస్తుంది. అవి ఇవి నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేసరికి మాకు టైం అయితే వచ్చిన కాంచి ఇదే పనులలో మేమైతే ఉంటున్నాము. అసలు ఇక మా ఫామ్ ఆయిల్ చెట్లు ఎట్లున్నాయా, అంతకుముందు బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా, కొంచెం మేమైతే ఇంట్రెస్ట్ పెట్టే చేస్తున్నాము. మీకు ఏమన్నా తెలుసుంటే ఫామ్ ఆయిల్ చెట్ల గురించి అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇవి మాత్రం ఇన్స్టాలో, యూట్యూబ్లో అక్కడిక్కడ బాగా స్క్రోల్ అవుతున్నాయి. ఇక్కడైతే మేమైతే పాదులు తీస్తాం. బామర్దులు అయితే ఇద్దరైతే చేసేస్తున్నారు. వీళ్ళకి ఆయాసం వచ్చిందంటే నేను చేయడానికి రెడీగా ఉంటున్నా. నువ్వు వీడియో తీయడం తప్ప ఏం చేస్తున్నావమ్మా అని అనుకుంటున్నారేమో అండి. నేను కూడా మస్తు పని చేస్తున్నా, కాకపోతే నేను చేసేటప్పుడైతే ఎవరు వీడియో తీయట్లేదు. ఇంకా అక్కడ కొన్ని చెట్లు తీసేసి ఇంకా ఆకలేస్తుందిరా, నా వల్ల కావట్లేదు అని అంటే ఇద్దరు వచ్చేసారు. ఇంకా చాలా వరకు అయితే చేసినాము. ఇక మా మమ్మీ అయితే పచ్చిపులుసు చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అమ్మమ్మ మనవడైతే వాళ్ళిద్దరు వంట చేస్తున్నారండి. ఈరోజు మొత్తం నిషాల్ వర్క్ బాగా చేసిండు. ఇక అన్నం అయితే పెట్టేసింది అనమాట మమ్మీ. ఇక మేమైతే అన్నం అయితే తింటున్నాము. ఇక్కడ ఆకులు ఉన్నాయి కానీ ఆకులు ఎందుకో నీట్గా అనిపించలేదు, అందుకే మళ్ళీ ఇస్తారాకులలో తింటున్నాం. మీకు ఆకుల్లో తినటం ఇష్టమా, ఇస్తరాకులో తినడం ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే ఆకుల్లో తినటం ఇష్టం. మొన్న మా తమ్ముడు మంచిగా కట్ చేసి ఇచ్చిండు భోగి రోజు. అక్కడ పొలం దగ్గరికి బాక్స్ తీసుకుపోయి అక్కడే తిన్నాం అనమాట. ఈరోజైతే అట్లా కుదరలేదు. పిల్లలకైతే అమ్మ అయితే అన్నం పెట్టేస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోకైతే హైప్ ఇవ్వండి, హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి అయితే మంచి వ్యూస్ రావాలని కోరుకోండి. ఏమో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే వీడియో తీస్తాను. ఇక ఇక్కడైతే మా పిల్లలకి మా వారు కూర ఎలా ఉంది, కర్రీ ఎలా ఉందంటే పిల్లలు చెప్పారు, మా తమ్ముడు చెప్పాడు, మా వారిని చెప్పామంటే ఇక ఏమంటుండంటే నేను తినలేదు, అప్పుడే నీకు ఎట్లా చెప్పాను అనేసి అని అన్నాడు. ఇంకా మేమైతే అన్నం తినేసి మళ్ళీ అయితే చెట్ల చుట్టూ అయితే ఇక వాటర్ పెట్టేసి, గడ్డి ఉంటుంది కదా చిన్న చిన్న గడ్డి మొలకలు ఆల్రెడీ తీసిన చెట్లకి వాటికైతే గడ్డి పాదులలో ఉంటుంది కదా, ఇలా గడ్డి అయితే నేనైతే పీక్కేస్తున్నాను అనమాట చిన్న చిన్న చెట్లకు అన్నిటికీ. ఇంకా నీట్గా ఉంటుంది కదా. ఇక మళ్ళీ ఒక రోజు వెళ్ళి మళ్ళీ చేయాలండి. ఈ వ్యవసాయం పనులు ఒక్క రోజుతో అయితే పోయే పనులు కాదు. మనం ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక పని చేస్తేనే వ్యవసాయం అనేది నీట్గా తొందరగా అనేది వస్తుంది అనమాట. ఇంకా మేము కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. సండే వెళ్ళినప్పుడల్లా ఇక ఇట్లనే ఒకరోజు మధ్యలో కూడా వెళ్ళి రావాలి. ఇంకా చెట్లకి ఎంత నీళ్ళు పెడితే, ఎంత మంచి మందులు వేస్తే అంత తొందరగా ఎదుగుతాయంట, హెల్తీగా ఉంటాయంట. చెట్టు పురుగు పడుతుందండి, పురుగు పట్టుకోకుండా ఉండడానికి ఇక మేమైతే మందు వేస్తాము. హైట్ కూడా పెరగాలి కదా.
ఇక ఈ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటి అని ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళొక వీడియోతో